Hi friends, welcome to our Just Media YouTube tutorials. ఈ వీడియోలో మనము స్టూడెంట్స్ పర్సనల్ డేటా రిపోర్ట్ని ఎంఎస్ఎస్ఎస్లో ఏ విధంగా క్రియేట్ చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాము. ముందుగా మనము ఎంఎస్ఎస్ఎస్ డేటాబేస్ని అయితే ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, మనకి ఎంఎస్ఎస్ఎస్ డేటాబేస్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, మనకి స్టూడెంట్స్ పర్సనల్ అండ్ డేటా టేబుల్ని ఏ విధంగా తయారు చేయాలో, అలాగే యూజర్ ఫామ్ని ఏ విధంగా తయారు చేయాలో ప్రీవియస్ వీడియోలో అయితే నేను చేశాను. వాటి యొక్క లింక్స్ను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంచాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ని చూడలేనట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంది, వాటిని కూడా చూడండి, ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము టేబుల్ మీద ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాయి కదా, టేబుల్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఒక డేటా అయితే ఎంటర్ చేసి ఉంది. ఇప్పుడు మనము క్రియేట్ ట్యాబ్లోకి వెళ్ళి అక్కడ రిపోర్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి రిపోర్ట్ సంబంధించిన ఫార్మాట్ అయితే వచ్చింది. చూడండి, ఆ ఫీల్డ్స్ అన్నీ మనకి హారిజెంటల్గా వచ్చాయి. ఇప్పుడు ఈ ఫీల్డ్స్ని మనము వెర్టికల్గా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ మీద క్లిక్ చేసి అక్కడ మనకి అరేంజ్ అని ఉంది కదా పైన, ఆ అరేంజ్ మీద క్లిక్ చేసి అక్కడ చూడండి స్టాక్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ చూడండి, మనకి ఆ ఫీల్డ్స్ అన్నీ మనకి వెర్టికల్గా వచ్చాయి. చూసినట్లయితే రో హైట్స్ కొద్దిగా పెద్దదిగా ఉంది. ఇప్పుడు ఈ రో హైట్ని కొద్దిగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుందాము. కీబోర్డ్లో మనం F4 కీని ప్రెస్ చేసినట్లయితే ప్రాపర్టీ సీట్ ఓపెన్ అవుతుంది. ఈ ప్రాపర్టీ సీట్లో హైట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి 0.3 అని టైప్ చేసి ఎంటర్ కొట్టినట్లయితే దానికి తగ్గట్టుగా మనం చూడండి హైట్ అయితే మనకి తగ్గింది. ఇప్పుడు మనము వ్యూలో ఉన్నాము, హోమ్లోకి వెళ్ళి ఇప్పుడు డిజైన్ ట్యాబ్లోకి వెళ్దాము. ఆ డిజైన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి డిజైన్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ పర్సనల్ డేటా అనే బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ని మనము కొద్దిగా పెంచుకొని అక్కడ డేటా పక్కనే రిపోర్ట్ అని ఇద్దాము. ఎందుకంటే ఇక్కడ హెడర్ మనం రిపోర్ట్ కదా, స్టూడెంట్ పర్సనల్ డేటా రిపోర్ట్ కదా, అందు గురించి అని డేటా పక్కన మనం రిపోర్ట్ అని ఇద్దాం. అక్కడ చూడండి డేట్ టైం అని ఉంది కదా, టైంని అయితే ఇక్కడ తీసేద్దాము. అక్కడ డేట్ ఉంది కదా, ఆ డేట్ బాక్స్ని మనం కొంచెం తగ్గిద్దాము. అలాగే ఇక్కడ ఫీల్డ్స్లో ఉన్నాయి కదా, ఈ ఫీల్డ్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేసుకుందాము. ఈ ఫీల్డ్స్ మొత్తాన్ని మనం సెలెక్షన్ చేసుకొని కొద్దిగా కిందకైతే జరుపుదాము. అలా కిందకి డౌన్ యారోని అలాగే లెఫ్ట్ యారోని మనం ఈ సెలెక్షన్ చేసుకొని డౌన్ యారోని లెఫ్ట్ యారోని మనం యూజ్ చేసుకొని కిందకి పక్కకి జరుపుదాము. ఇప్పుడు మనం గ్రిడ్ లైన్స్లో బోత్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఫీల్డ్కి బార్డర్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఈ ఫీల్డ్స్ని మనం ఇక్కడ చూడండి స్టూడెంట్ ఇమేజ్ అని ఉంది కదా, ఆ ఇమేజ్ని మనం సపరేట్గా పక్కన ఈ ఫీల్డ్స్ పక్కన అయితే ఇవ్వచ్చు. ఇప్పుడు మన అరేంజ్లోకి వెళ్ళి అక్కడ రిమూవ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే అది మన సపరేట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బాక్సుల్లో మనం ఇమేజ్కి తగ్గట్టుగా మనం ఇక్కడ సెట్టింగ్ అయితే చేసుకుందాం. దాన్ని ఆ లేబుల్ ఉంది కదా, ఆ లేబుల్లో మనం కింద తీసుకొని దాని యొక్క హైట్ని అలాగే వెడల్పుని కొద్దిగా అయితే హైట్ని అయితే పెంచుదాము, అలాగే వెడల్పుని కూడా పెంచుదాము. అలాగే హెడ్డింగ్ ఉంది కదా, హెడ్డింగ్ యొక్క హైట్ని కూడా మనము తగ్గించి ఇప్పుడు దాని యొక్క ఫాంట్ని అలాగే సైజుని కూడా పెంచుదాము. అలాగే ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఫీల్డ్స్ యొక్క
అలాగే ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఫీల్డ్స్ని ప్రతి ఫీల్డ్ని కూడా మనం షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ మనం మౌస్తో క్లిక్ చేసినట్లయితే ప్రతి ఫీల్డ్ మనకి ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. వీటి యొక్క సైజుని అలాగే ఫాంట్ని కూడా మార్దాం. సైజ్ ఏమొచ్చి 11 ఉంది కదా, 12లో పెడదాం. అలాగే బోల్డ్లో ఇద్దాం ఫాంట్ని. అలాగే విడ్త్ని కూడా మనం తగ్గిద్దాము. అలాగే ఇక్కడ ఇమేజ్ హెడ్డింగ్ అలాగే లేబుల్ని కూడా మనం కొంచెం ఇటువైపు అయితే జరుపుదాము. ఇప్పుడు ఆ రెండిటిని సెలెక్షన్ చేసుకోవాలి. రెండిటిని సెలెక్షన్ చేసుకొని లెఫ్ట్ యారో ఉపయోగించినట్లయితే అది కొంచెం అటువైపు జరుగుతుంది. ఇప్పుడు అలాగే ఫామ్ యొక్క అలాగే డేట్ని కూడా మనం కొంచెం అలాగే ఫామ్ యొక్క వెడల్పుని కూడా మనం తగ్గించుకుందాము. అలాగే ఇక్కడ డేట్ని కూడా మనం ఇటువైపు కొంచెం దాని మీద సెలెక్షన్ చేసి లెఫ్ట్ యారోని ఉపయోగించినట్లయితే అది ఇటువైపు జరుగుతుంది. అలాగే ఫామ్ యొక్క వెడల్పుని కూడా మనం తగ్గించుకుందాము. ఇప్పుడు ఫస్ట్ బార్ సెకండ్ బారు మధ్య స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్లో మన యారోని ఉంచి డిజైన్లోకి వెళ్ళి కలర్స్ ఉన్నాయి కదా, కావాల్సిన కలర్స్ని అయితే కలర్స్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ కావాల్సిన కలర్ని అయితే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అలాగే రెండో బార్ కిందనే ఖాళీ స్పేస్లో ఉంచి కలర్ని సెలెక్షన్ చేసుకోవచ్చు. అలాగే మూడో బార్ కిందని కూడా స్పేస్ ఉంచి కావాల్సిన కలర్స్ని అయితే మొత్తం మనం ఇవ్వచ్చు. మొత్తం అన్నిటికీ ఒకటే కలర్ని అయితే ఇచ్చుకుంటే బాగుంటుంది, చూడడానికి అపీరెన్స్గా కనబడుతుంది. ఇప్పుడు మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మళ్ళీ మనకి నేమ్ అడుగుతుంది. ఇక్కడ డేటా పక్కన మనం రిపోర్ట్ అని టైప్ చేద్దాము. టైప్ చేసి ఓకే చేద్దాం. ఓకే చేసి ఇప్పుడు చూడండి అక్కడ మనకైతే యాడ్ అయింది రిపోర్టు. ఇప్పుడు దాని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి మనకి ఆ రిపోర్ట్ అయితే ఇక్కడ ఈ విధంగా మనకి డిస్ప్లే అయింది. అక్కడ డేట్ చూడండి, డేట్ మనకైతే సరిగా కనిపించలేదు. మళ్ళీ మనము దాని మీద క్లిక్ చేసి రిపోర్ట్ మీద క్లిక్ చేసి అక్కడ వ్యూ ఉంది కదా, ఇప్పుడు డిజైన్ వ్యూలోకి వెళ్దాము. అక్కడ డేట్ ఉంది కదా, డేట్ బాక్స్ మీద డేట్ బాక్స్ని సెలెక్షన్ చేసి కీబోర్డ్లో F1ని ప్రెస్ చేసినట్లయితే అక్కడ లాంగ్ డేట్ అని ఉంది కదా, దాని మీద యారో ఉంది కదా, అక్కడ మిడిల్ డేట్ అని ఇచ్చి దీన్ని మళ్ళీ మనం క్లోజ్ చేస్తే సేవ్ అని అడుగుతుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఓపెన్ చేద్దాము. అక్కడ చూడండి షార్ట్ డేట్ అయితే వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒకటే డేటా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ఫామ్స్లోకి వెళ్ళి ఇంకో డేటాని అయితే మనం ఓపెన్ చేసుకుందాము. ఫామ్ మీద క్లిక్ చేద్దాము. చూడండి ఫామ్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయింది. అక్కడ పైన చూసినట్లయితే న్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు కొత్త డేటా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మనము స్టూడెంట్ నేమ్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకుందాము. ఇక్కడ స్టూడెంట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే జెండర్ ఫిమేల్ అని ఇద్దాము. అలాగే ఇక్కడ ఆధార్ నెంబర్ని ఇవ్వాలి. 12 డిజిట్స్తో కూడిన ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే మొబైల్ నెంబర్ని కూడా మనం ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్కి 10 డిజిట్స్తో కూడిన మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఫాదర్ నేమ్ని టైప్ చేయాలి. ఫాదర్ నేమ్ ఇక్కడ మనం ఇవ్వాలి, ఫాదర్ నేమ్ని. అలాగే ఫాదర్ మొబైల్ నెంబర్ని కూడా ఇవ్వాలి. కింద 10 డిజిట్స్తో కూడిన మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే మదర్ నేమ్ని కూడా ఇక్కడ ఇద్దాము. చిన్ని అని ఇక్కడ మదర్ నేమ్ని అయితే టైప్ చేద్దాము. అక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ 3 ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాడ్ అని వస్తుంది. యాడ్ మీద క్లిక్ చేసినట్లయితే డెస్క్టాప్ మీదకి వెళ్తాము. ఆ డెస్క్టాప్లో ఆ స్టూడియోకి సంబంధించిన ఇమేజ్ని అయితే మనము ఇవ్వాలి. ఆ స్టూడియోకి సంబంధించిన ఇమేజ్ మీద మనం క్లిక్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ ఓకే చేసినట్లయితే చూడండి ఇమేజ్ అయితే యాడ్ అయింది. ఇప్పుడు మనము సేవ్ చేసుకుందాము. సేవ్ చేసుకొని అక్కడ ఇంటూ మీద
క్లిక్ చేద్దాము. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మళ్ళీ మనం టేబుల్ మీదకి వెళ్ళి అక్కడ రిఫ్రెష్ ఆల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే యాడ్ అయింది మనకి సెకండ్. అలాగే ఇప్పుడు మనం డేటా మీద రిపోర్ట్ మీద క్లిక్ చేద్దాము. చూడండి, ఇందాక ఒకటే రిపోర్ట్ ఉంది, ఇప్పుడు 2 రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. స్టూడెంట్స్ పర్సనల్ డేటా రిపోర్ట్ని ఏ విధంగా తయారు చేయాలో ఎంఎస్ఎస్లో మీకు అర్థమైంది అనుకుంటాను. మొదటిసారి మీరు ఈ వీడియోని చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఎక్సెల్ యొక్క, వర్డ్ యొక్క, టాలీ యొక్క వీడియోస్ యొక్క లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాటిని కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.